ఈరోజు గడిచిన సంవత్సరం అంతా నీ జీవితంలో ఒక శ్రమ రాగానే కృంగిపోయావేమో, ఒక చిన్న శోధన రాగానే ఇక నా వల్ల అవ్వట్లేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా నీకు మనసు రాలేదేమో. ఆ ప్రతిసారి నేను దేవుడు ఒక మాట అడుగుతాడు, నీవు చేసిన భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవునితో నువ్వు కలుగున్న ఆ యొక్క విధానం నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఈరోజు బైబిల్లో ఉన్న భక్తులందరూ అనుభవించిన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఏంటి? ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో తోసేశారట. వీరు నేసే ముందు 7 అంతలు దాన్ని వేడి చేశారనంట. అబ్బాయి, దానికి మీరు మోకరించకపోతే తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో మిమ్మల్ని దోసేస్తారన్నాడు. అయినా సరే వీళ్ళు మొక్కలేదు. వారిని ఆ ముగ్గురిని అక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు ముగ్గురు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశాడు రా మీ దేవుడు మీకు? ఒక్కసారి అలా తలదించుకుంటే అయిపోయేది కదా మీరు అని అడుగుతూ ఉంటే, తమ్మున్న మాట వాళ్ళ లోపలే ఉందో తెలుసా? నా భక్తి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. వారు దేవుని ఎదుట కలిగి ఉన్న భక్తి జీవితం. భక్తి జీవితం అంటే ఏంటో చెప్పనా? నీకు దేవునికి కలిగి ఉన్న అనుబంధమే నీకు ఆయనకి మధ్య ఉన్న భక్తి. ఈ రోజు నీ భర్త అడుగుతున్నాడేమో నిన్ను, ఓ ప్రార్థనని పరిగెడుతున్నావు కదా, ఏం చేశాడు నీకు దేవుడు అని. నీ భార్య అడుగుతుందేమో, దేవుని పనిలో వాడబడుతున్నావు, ఏం చేశాడయ్యా మనకి అప్పులేంది, శోధనలేంది, గోలేంది మనకని అడుగుతా ఉందేమో. సంవత్సరం నీ నోట నా నోట ఒకటే మాట ఉండాలా, నేను ఆరాధిస్తున్న దేవుడు మన కష్టం నుంచి బయటపడవేయగలడు, ఆయన మాత్రమే మనం విడిపించగలడనే ధైర్యమైన మాట నీ జీవితంలో ఎప్పుడొచ్చిందో చెప్పనా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించినప్పుడు. ఆమేన్.